అందులో నేను కూడా కొంచెం ఆ బాటలో కొంచెం ముందుకు వెళ్ళి నా ఎంటర్టైన్మెంట్ నేను కొంచెం సాధించగలిగాను. ఇది ఇక్కడ పట్టాభిరామ్ గారు ఎప్పుడు 5D అంటారు. ఒకటి డ్యూటీ, డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్, డెసిషన్. ఈ 5Ds ఎవరైతే ఫాలో అవుతారో, ఎవరైతే దీన్ని అన్వయించుకుంటారో వాళ్ళు డెఫినెట్గా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు, అత్యున్నతమైన స్థాయికి వెళతారంటే అలాంటి సందేహం లేదు చెబుతుండేవారు. నాకు తెలిసి సతీష్ రెడ్డి గారు ఆ రకమైన 5Dల్ని చాలా ఢీకొంటూ చాలా ధీటుగా ముందుకు వెళ్ళారు అంటే ఎలాంటి సందేహం లేదు నాకు. అది అనుభవపూర్వకంగా నేను కూడా అదే దిశగా నాకున్న స్థాయిలో, నాకున్న పరిధిలో, నాకున్న ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అదే దిశగా వెళుతున్నాను కాబట్టి నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. అలాగే విదురుడు మహాభారతంలో ఏవేవి కొన్ని ఆరు బ్యాడ్ క్వాలిటీస్ని వదిలేయాలని చెప్తారు. అది ఒకటి అతి నిద్ర, అలాగే జడత్వం, అలాగే ప్రొకాస్టినేషన్ అంటే పోస్ట్పోన్ చేయటం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే, అలాగే సోమరితనం, ఆలస్యం, అలసత్వం, ఇలాంటివన్నీ కూడా ఒక 5-6 ఉన్నాయి. ఈ యొక్క క్వాలిటీస్ని మనం వదులుకుంటే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రోజున సతీష్ రెడ్డి గారి లాగా మన ఈ అవకాశాలు ఉంటాయి మన ఫీల్డ్స్లో. సో ఆయన అధిరోహించినటువంటి ఈ హైట్స్, దానికి ఎంతైనా సరే ఈ యొక్క అవార్డు అర్హులు. ఈ అవార్డు ఫస్ట్ టైం విజయ్ కుమార్ నాకు నచ్చింది ఏంటంటే, ఒక అవార్డు పెట్టినప్పుడు ఆ అవార్డు ఎవరికి ఇస్తామనే దాని మీద దాని ప్రతిష్ట ఉంటుంది, దానికి గౌరవం ఉంటుంది. అది కరెక్ట్ అయినటువంటి పర్సన్కి సతీష్ రెడ్డి గారిని ఎంచుకోవడం, సతీష్ రెడ్డి గారికి ఈ అవార్డు అందివ్వటం అన్నది మన పట్టాభిరామ్ గారి అవార్డుని అవార్డుకి ఒక ప్రత్యేకత వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది. భవిష్యత్తులో కూడా మళ్ళీ విజయ్ కుమార్ గారు ఈ అవార్డు ఎవరికి ఇస్తారు అనేది ఒక క్యూరియాసిటీ అనేది ఏర్పడింది. సో అంత గొప్ప వ్యక్తి యొక్క అవార్డుని ఇంత గొప్ప వ్యక్తికి ఇవ్వటం ద్వారా పట్టాభిరామ్ ఈ అవార్డు ఒక ప్రతిష్ట పొందింది. అంతటి గొప్ప అవార్డు ఫ్యూచర్లో ఇది అలా కొనసాగుతూ ఉండాలని, గొప్ప వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని విజయ్ కుమార్ గారు ఈ అవార్డుకి ఎంపిక చేయడంలో యావత్ భారతదేశంలో గొప్ప పేర్లు తీసుకొచ్చిన వాళ్ళు, ఒక ఎగ్జాంపుల్గా నిలబడిన వాళ్ళు, ఫ్యూచర్ యూత్కి స్ఫూర్తిని అందించే దిశగా ఆ విధంగా మీ వంతు సహకారం చేయాలని అండ్ మనస్ఫూర్తిగా నేను మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను హాజరైనందుకు కానీ నన్ను పిలిచినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఈ అవార్డుకి